హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రీ వర్కౌట్ ఫుడ్ అంటే ఏంటి, పోస్ట్ వర్కౌట్ ఫుడ్ అంటే ఏంటి, ప్రీ వర్కౌట్ ఫుడ్లో ఏం తీసుకోవాలి, అలాగే ఎప్పుడు తీసుకోవాలి, అలాగే పోస్ట్ వర్కౌట్ ఫుడ్లో ఏం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ప్రీ వర్కౌట్ ఫుడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రీ వర్కౌట్ ఫుడ్ అంటే వర్కౌట్కి ముందు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాన్ని ప్రీ వర్కౌట్ ఫుడ్ అని అంటారు. ప్రీ వర్కౌట్ ఫుడ్లో మనకి ఎలాంటి మ్యాక్రోన్యూట్రియన్స్ ఉండాలంటే హై కార్బ్ సోర్స్ ఉండాలి, మోడరేట్ ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ అండ్ ఫైబర్ అన్న ఫుడ్ని తీసుకోవాలి. ఇది వర్కౌట్కి ఎంత టైం ముందు తీసుకోవాలంటే, సో హెవీ మీల్ అయితే 1 to 2 hours బిఫోర్ తీసుకోవాలి. ఒకవేళ లో స్నాక్, లో మీల్ లైట్గా ఉన్న ఫుడ్ అనుకుంటే 30 to 45 minutes బిఫోర్ ఉన్న మీల్ బిఫోర్ వర్కౌట్ తీసుకోవాలన్నమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బెస్ట్ ప్రీ వర్కౌట్ ఫుడ్స్ వచ్చేసి బనానాస్, బ్రెడ్ అండ్ పీనట్ బటర్, అలాగే బ్లాక్ కాఫీ, స్వీట్ పొటాటోస్, రైస్ అండ్ దాల్. సో ఇట్లా కాంబినేషన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. బట్ బేస్డ్ ఆన్ హెవీ మీలా లేదంటే లైట్ మీలా, దాన్ని బట్టి మనం ఒకవేళ హెవీ మీల్ అయితే 1 to 2 hours బిఫోర్ ద వర్కౌట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లైట్ మీల్ అనుకోండి 30 to 45 minutes బిఫోర్ మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ ఫుడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పోస్ట్ వర్కౌట్ ఫుడ్ అంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత మనం తీసుకునే ఫుడ్ని పోస్ట్ వర్కౌట్ మీల్ ఆర్ పోస్ట్ వర్కౌట్ ఫుడ్ అని అంటారు. సో ఇందులో ఏ మ్యాక్రోన్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలంటే హై ప్రోటీన్, మోడరేట్ టు హై కార్బ్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఆర్ నో ఫ్యాట్స్. సో ఈ కాంబినేషన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలన్నమాట. మోస్ట్లీ మనం హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. సో హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ని ఎందుకు తీసుకోవాలంటే, యాక్చువల్గా మనం వర్కౌట్లో మజిల్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. సో వాటిని రిపేర్ అండ్ రికవరీ చేయడానికి మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్ ఆఫ్టర్ ద వర్కౌట్ మనం ప్రోటీన్ ఫుడ్ని తీసుకుంటే త్వరగా ఆ మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిన మజిల్ త్వరగా రిపేర్ అయ్యి మనకి ప్రాపర్ రికవరీ అనేది వస్తుందన్నమాట. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. రైస్ అండ్ చికెన్ తీసుకోవచ్చు, పనీర్, టోఫు. సో ఇట్లా ప్రోటీన్ సోర్సెస్ ఉన్న మిల్క్, అలాగే ఫ్రూట్ స్మూతీస్ కూడా తీసుకోవచ్చు. మనం స్మూతీస్ చేసుకుంటాం కదా, లైక్ బనానా, ఆల్మండ్స్ అండ్ మిల్క్, ఇవన్నీ కాంబినేషన్లో మిక్స్ చేసి తీసుకుంటాం కదా. ఏదైనా సరే వర్కౌట్ తర్వాత సో మనకి ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్న సోర్స్ ఆఫ్ ఫుడ్ని మనకి అఫోర్డబుల్లో లేదంటే మనకి కంపాక్టబుల్గా ఉన్న మనకి ఏదైతే అక్కడ అవైలబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకో డౌట్ ఏంటంటే, పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది వర్కౌట్ అయిపోయిన ఏ టైం లోపు తీసుకోవచ్చు అంటే, వర్కౌట్ తర్వాత 1 hour తర్వాత ఏం తీసుకోవచ్చా, 2 hours తర్వాత ఏం తీసుకోవచ్చా, లేదంటే 30 to 45 minutes లోపే తీసుకోవచ్చా, ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా సో మనకి వర్కౌట్ తర్వాత మనకి ఎనర్జీ చాలా లో ఉంటుంది, మజిల్ డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి నా ఒపీనియన్ అండ్ కొన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తున్నాయంటే 30 minutes ఆర్ 30 to 45 minutes ఆర్ 1 hour లోపు తీసుకుంటే బెస్ట్, కొన్ని ఆప్టిమమ్ మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. కొంతమంది 1 or 2 hours తీసుకున్నా కూడా పర్లేదు, ఏమంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు. బట్ మై సజెషన్ అండ్ మై ఒపీనియన్ అండ్ మై రికమెండేషన్ ఈస్, మీరు వర్కౌట్ అయిపోయిన 30 to 45 minutes ఆర్ 1 hour లోపు మీరు తీసుకుంటే కొన్ని బెటర్ ఆప్టిమమ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇది పోస్ట్ వర్కౌట్ ఫుడ్. అండ్ ఇంకో విషయం, ఈ పోస్ట్ వర్కౌట్ అండ్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఫుడ్స్ అనేటివి చాలా రోల్ ప్లే చేస్తాయన్నమాట. ప్రీ వర్కౌట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకుంటాం, ఫస్ట్లీ మనం ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకుంటామంటే, మనం ఏదైతే వర్కౌట్ చేయాలంటే దానికి ఎనర్జీ కావాలి కదా, కొద్ది స్టామినా కావాలి కదా. సో ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు కొద్ది ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ ఎనర్జీ వల్ల మనం ఆ యాక్టివిటీ, అథ్లెటిక్ యాక్టివిటీ ఏదైతే దాన్ని బెటర్గా పర్ఫామ్ చేస్తాం, విత్స్టాండ్ అవుతుంది అనమాట. సో మనకి నీరసంగా ఉండడం కానీ, కళ్ళు తిరిగిన సెన్సేషన్ కానీ అలాంటిది ఉండదు. మనం ప్రాపర్గా హైడ్రేట్ చేస్తూ ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకుంటే మనం ఎనర్జెటిక్గా చేస్తాం. అండ్ అలాగే పోస్ట్ వర్కౌట్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మజిల్ రిపేర్ అయింటుంది, ఫెటిగ్ అయింటుంది కదా, సో సోర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా ప్రోటీన్ ఫుడ్ని మనం ఇవ్వడం వల్ల అది త్వరగా రిపేర్ అయ్యి మన బాడీని, మజిల్స్ని సో మంచిగా రిపేర్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి మజిల్ బిల్డింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, సోర్నెస్ తగ్గుతుంది, ఫెటిగ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఐ హోప్ గైస్ ఈ వీడియోలో మనకి ప్రీ వర్కౌట్ ఫుడ్ అంటే ఏంటి, ప్రీ వర్కౌట్ ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకోవచ్చు, వర్కౌట్కి ఎంత టైం ముందు తీసుకుంటే బెస్ట్ అండ్ ఎప్పుడు తీసుకుంటే బెస్ట్, సో అర్థమైంది అనుకుంటాను. అలాగే పోస్ట్ వర్కౌట్ అంటే ఏంటి, పోస్ట్ వర్కౌట్ తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఎప్పుడు తీసుకుంటే బెస్ట్, ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ కొద్దిగా అట్లీస్ట్ ఈ వీడియో వల్ల మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.